మిత్రులారా ఇయాల ఆలోచన చేయండి. బీఆర్ఎస్ వాళ్ళు గల్లి గల్లికి వస్తున్నారు, బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు. బామ్మార్దులు ఇద్దరు కలిసి బిల్లా రంగాలని వెనకటికి దోపిడీ దొంగలు ఉండే ఆ దోపిడీ దొంగలకు వారసులైన బామ్మార్దులు ఇవాళ ఆటోలల్లా తిరిగి గల్లీలల్లా మీకు అందరికి పొర్లుడు దండాలు పెడుతురు. నేను ఒక మాట అడగదలుచుకున్న ఈడున్న మా యువకుల్ని, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు, 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండ్రు. ఏనాడన్నా మీ బస్తీకి వచ్చిండ్రా? ఏనాడన్నా మిమ్మల్ని కలిసిర్రా? ఏనాడన్నా మీతో మాట్లాడినరా? ఏనాడన్నా బెంచ్ కారు దిగి ఆటో ఎక్కినరా? ఇవాళ ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి గల్లీల ఆటో ఎక్కి తిరుగుతుర్రు. ఎన్నికలు అయిపోయే లోపల ఆటోలో తిరుగుడు కాదు, అంగిలాగు చించుకొని అమీర్పేట చౌరస్తలా మైత్రి వనం దగ్గర గంతులేయాల్సి వస్తుంది. ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్ లో మునిగిపోయిన ఇండ్లోళ్ళు మిమ్మల్ని వంగబెట్టి మెత్తగా గుద్దుతారని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అంటారు ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని. ఆటో సోదరులకు న్యాయం అని చెప్తే, చేయమని చెప్తే తప్పు లేదు. మా ఆటో సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు, బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ బస్తీ తిరుగుతురు. మా అక్కల్ని అడగదలుచుకున్నా, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సుల్లోనో ₹1 మీ దగ్గర అడిగినరా అక్క? వాళ్ళ పాలనలో అమ్మగారింటికి పోవాలన్నా, బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటి ఆయన దగ్గర కిరాయి పైసలు అడగాలి. అమ్మని చూడాలంటే కూడా ఇంటి ఆయన నగదు ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఇంటి ఆయన అక్కడ ఆఫీసుకు పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారి ఇంటికి పోయి అమ్మతో జరసేపు కూర్చొని మాట్లాడొచ్చే పరిస్థితి ఉంది. బిడ్డను మనవిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం, మనవడో మనవరాలకో ఇంత ముద్దు పెడతాం, ఓ చాక్లెట్ ఇచ్చొద్దాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గాడి ఇట్లా చెయ్యడం పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు. నిజం కాదా అక్క? మరి ఆ దరిద్రులకు కడుపు మంట ఏంది? ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటారు. గింత దుర్మార్గులు ఎవడన్నా ఉంటాడా? 2014 నుంచి 2019 వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇయ్యలే. అంటే ఇల్లు నడిపేటోళ్ళు, ఇల్లు చక్కదిద్దేటోళ్ళు, సంసారాన్ని సాగదీసేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మా సీతక్కని మంత్రిని చేసినాం, మా కొండ సురేఖమ్మని ఇవాళ మంత్రిని చేసినాం. మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆడవాళ్ళకు అన్యాయం చేసి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి ఇవాళ సొంత చెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరూరు తిరుగుతుంది ఈ దరిద్రులు చేసిన మోసానికి. మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా? మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే, కంట తడి పెడుతుంటే, 1000 కోట్లు పందుకొక్కులాగా ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించిండ్రు. జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు 1000 కోట్లు సంపాదించుకున్నారు, నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిరని వాళ్ళ సొంత ఆడబిడ్డ చెప్తుంది. ఏ ఆడబిడ్డ అయినా తండ్రి క్షేమము, సోదరుడి అభివృద్ధి కోరుకుంటుంది. ఏ ఆడబిడ్డ అయినా కష్టం వచ్చినా కడుపులో దుఃఖం పెట్టుకుంటుంది. అత్తగారింటి కాడ కష్టం వస్తే అమ్మకు పోయి చెప్పుకోవద్దు, ఇచ్చిన కాడ పెరిగిన కాడ చిన్నతనం దేవొద్దని కష్టాలను అనుభవిస్తారు. కానీ ఇవాళ వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లకు వచ్చి వీళ్ళు దరిద్రులు, నీచులు, దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగనమ్ముతున్నారు. సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో ఇడిచిపెట్టినని చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పాలనా? ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఇంటి గౌరవం తగ్గించుకుంటుందా? ఇవాళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి వీళ్ళు దుర్మార్గులు, దొంగలని చెప్తున్న మాట నిజం కాదా? ఇవాళ అందుకే ఆ దుర్మార్గులకు ఆడబిడ్డలంటే పడనే పడదు. వాళ్ళ నాయన మంత్రి ఇయ్యలే,
వాళ్ళ కొడుకు వచ్చి ఇవాళ బస్సు రద్దు చేయమని అంటుండు దుర్మార్గుడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండని అడుగుతున్నాడు ఒక ఆయన. నేను అడగదలుచుకున్నా, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, సంవత్సరం తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిజం కాదా? 10 ఏళ్ళు మీరు రేషన్ కార్డులు ఇవ్వకపోతే పేదోళ్ళందరికీ రేషన్ కార్డు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇయ్యలేదా? ఇవాళ ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే అవి దానా పెట్టనికి వనుకొచ్చినాయి. ఇవాళ సన్న బియ్యం ఇస్తే సంటి పిల్లలకు కూడా సన్న బియ్యం బుక్కెడు బువ్వ పెడుతురా లేదా మా అక్కలు చెప్పాలి. మా అక్కలు ఆలోచన చేయాలి. ఇవాళ సన్న బియ్యం మనిషికి 6 కిలోలు 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఈ ప్రభుత్వంలో సోనియమ్మ ఆశీర్వాదంతో మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీ ఇంట్లో సన్న బియ్యం ఇచ్చిన మాట నిజం కాదా? ఇవాళ పేదోళ్ళు కూడా ఇవాళ మంచి అన్నం తినాలి, పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి. మన జీవితం ఎట్లో గట్ల గడిచిపోయింది, ఆ పిల్లలన్న బాగుండాలని ఇవాళ మీకు సన్న బియ్యం నేను ఇయ్యలేదా అక్క? ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా మీకు ఇయ్యలేదా? ఇవాళ ఆర్టీసీలో బస్సు మీకు ఉచితం ఇయ్యలేదా? మరి ఇవాళ మీ బస్తీలలో అభివృద్ధి పనులు చేయాలని నేనంటే ఎవరన్నా మీ మనిషి మీ సిపాయి ఉండాలనా లేదా? ఇవాళ మీ తరఫున మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలనా లేదా? మీరు ఆలోచన చేయరు. ఇవాళ వాళ్ళు అంటారు సెంటిమెంట్ అని. ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా. 2007లో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువపడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయన గుండె ఆగి చచ్చిపోతే పీజేఆర్ ఈ హైదరాబాదు నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడిసేసుకోనికే మీకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి. ఆయల్ల పీజేఆర్ గుండె ఆగి చచ్చిపోతే బద్ద వైది పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేని చేయమని చెప్పిండు. బీజేపీ వాళ్ళు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఆనాడు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ను గెలవనికపోతే ఇంటి ముందల గేట్ కాడ 3 గంటలు నించోబెట్టిండు ఎర్రటి ఎండల. ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈయనే ఉన్నది, అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది. ఆయన ఎన్నికలు వద్దు, మా బాపు చచ్చిపోయిండు, మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు, చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు, చంద్రశేఖరరావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడిగితే 3 గంటలు ఎండకి నిలబెట్టి వెనక్కి పంపించిండు. కానీ కనికరం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి, ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ వచ్చి సెంటిమెంటు ఇవాళ ఓటేయండి అని అడుగుతారు. నేను అడుగుతున్నా సన్నాసిని, 3 సార్లు జూబ్లీహిల్స్లో మిమ్మల్నే గెలిపించారు కదా, 2 సార్లు నీ అయ్యని ముఖ్యమంత్రిని చేసిండ్రు, నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా, ఎన్నడన్నా ఈ బస్తీలలోకి వచ్చినవా? గాయల్ల వాన వస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండొచ్చి బస్తీలలో తిరిగిన, అమీర్పేట చౌరస్తాలో నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది, కృష్ణకాంత్ పార్కు నుంచి యూసుఫ్ కూడా, వెంగళరావు నగర్, సోమాజిగూడ, అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్లలో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇండ్లకు నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటట్టు చేసిపోయినా. మున్సిపల్ మంత్రిగా ఎన్నడన్నా వచ్చిండా? గాలి మోటార్లో తిరిగిండు, బెంచ్ కార్లో తిరిగిండు. ఇవాళ మాత్రం రబ్బ చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు. ఆటోలలో తిరిగి ఏం చెప్తుండే? ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు.
ఇంతకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? అందుకే వాళ్ళని బిల్లా రంగాన్ని దొంగలతో పోల్చిన. మీరేమంటారు సోదరులారా? బిల్లా రంగాలే కదా. ఆ బిల్లా రంగాలు బస్తీకి వస్తే గిట్ల కరెంటు పోలు చూసి కట్టేయరు. భాష సినిమాలో కట్టేస్తారు కదా, గట్ల కట్టేసి కరెంటు షాకు పెట్టుర్రి. 10 ఏళ్ళు చేసింది ఏందో చెప్పమని అడుగుర్రి. 2 సార్లు ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రికి అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేసినామని లెక్క అడుగుర్రి.